హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న నా కూతురికి అన్నప్రాసనం జరిగిందండి మా ఊర్లో. అది కూడా ఎందుకంటే మేము పెద్ద పాపకు అన్నీ ఇక్కడ శ్రీకాకుళంలో చేసేస్తామని చెప్పి అత్తయ్య వాళ్ళు చిన్న పాపను తీసుకొని అయినా ఊర్లో చేయండి, మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్తే ఇంకా ఊరు వెళ్ళిపోయాము. వాళ్ళ ఆనందాన్ని కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి, వద్దనుకోవాలి అని చెప్పి సో ఊర్లో అయితే నిన్న హ్యాపీగా అన్నప్రాసనం అయితే జరిగిపోయింది. అండ్ ఫస్ట్ నా కూతురు బంగారాన్ని పట్టుకుంది, సెకండ్ బుక్ పట్టుకుంది, థర్డ్ వచ్చేసి చాలా కష్టపడితే ఫ్రూట్స్ పళ్ళెం పట్టుకొని లాగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు విషయం ఏంటంటే నిన్న అది పట్టుకునేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో రైస్ చేసి పట్టుకుందండి. ఎందుకు ఇందులో ఏముందంటే లెఫ్ట్ హ్యాండ్తో నేను ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తుంటాను అనమాట ప్రతిదానికి. రైటింగ్ కూడా నాది లెఫ్ట్ హ్యాండే, పట్టుకోవడం కానీ ఏదైనా పనులు చేసేటప్పుడు కానీ. ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా ఆయన అందరూ ఊరుకుంటారా, మా ఆడపడుచుతో సహా అమ్మ తల్లి నీ కూతురికి నీ బుద్ధులే వచ్చాయి, ప్రతిదానికి ఎడమ చేయి జోరుగా వెళ్తుంది దేని మీదకైనా అని అన్నారు. ఇంకా నవ్వుకున్నాం చాలాసేపు. ఎందుకంటే నిజంగానే అది ఏం పట్టుకోవడానికి ట్రై చేసినా ఫస్ట్ ఎడమ చేతితోనే పట్టుకుంటుంది. చూడాలి మరి నిజంగా నా అలా పట్టుకుంటుందా అని. చాలామంది అంటుంటారు లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ అలాగే ఇలాగ అదృష్టవంతులు అది ఇది అని. ఏం లేదండి, మరి నాకు అదృష్టం అయితే ఉండాలి కదా, లేదే ఇంకా రాలేదు. మరి మేబీ నా కూతుర్ల వల్ల వస్తుందేమో చూడాలి. అదృష్టం వచ్చినా రాకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండి లైఫ్ లాంగ్ వాళ్ళు సెటిల్ అయిపోతే అదే చాలు ఇంకా. సో విషయం ఏంటంటే నిన్న అన్నమూతం జరిగిపోయింది హ్యాపీగా. ఇంకా ఎవరిని పిలవలేదు, ఎందుకంటే బర్త్డే చేసుకోవచ్చులే, ఇప్పుడు ఒకరిని పిలిస్తే ఒకరిని పిలవలేదు ఫీల్ అవుతారు, అయినా సరే అన్నమూర్తంకి ఏం పిలుస్తామని చెప్పి పిలవలేదు. సో మేమే ఇంకా ఇంట్లో అలా ఇంకా కొంచెం భోజనం అది చేసేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేసాము. ఎందుకంటే ఈరోజు మోనియమ్మకి అంటే మా పాపకి స్కూల్ ఉందని చెప్పి. సో నిన్నైతే హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్లో అయితే చివరిసారిగా జరిగిపోయింది. ఎందుకంటే పెద్ద పాప ఫస్ట్ బాబాయిన పుట్టినప్పుడు అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఇంకా ఫైనల్గా రెండో వాళ్ళు పుట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏం చేసినా అదే చివరిసారి. అంటే ఇప్పుడు ఉయ్యల్లాత అయినా, ఇప్పుడు ఇలా అన్నప్రాసనం అయినా, ఫస్ట్ బర్త్డే అయినా అదే లాస్ట్ కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ అమ్మమ్మలుగా తాతయ్యలుగా మళ్ళీ మనం వెంట ఇస్తాం కానీ. సో మనకైతే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫస్ట్. మళ్ళీ ఎప్పుడో మెచ్యూర్కి నెక్స్ట్ మ్యారేజ్కి తప్ప ఇక్కడితో అయితే క్లోజ్ కదా. సో నిన్నైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ అలాగే మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంచెం మీరు ఆదరించి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.